కట్టేస్తా. అయ్యా మన ఇజ్జత్ అంతా తీసిర్రే, నాకు బతకబుద్ధి అయితే లేదు. బిడ్డ, ఇంటి మీదకి వచ్చే హక్కు లేదు వాళ్ళకి. మనం కోర్టుకు పోదాం. డాక్టర్ గారు, లోన్ ఒత్తిడి వల్ల మానసిక హింస నిరూపణకు నాకు యాంగ్జైటీ అటాక్ సర్టిఫికేట్ కావాలి. ఆర్టికల్ 21 గౌరవంగా జీవించే హక్కు నాకుంది. ఎలాగూ నా పరువు తీశారు, మెంటల్ గా టార్చర్ చేశారు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి మానవ హక్కుల ఉల్లంఘన చేసినందుకు మనం ఆ లోన్ కంపెనీ నుంచి 5 నుండి 25 లక్షల వరకు పరిహారం పొందొచ్చు. జిల్లా సివిల్ కోర్టు నుండి సమన్ వచ్చింది. పబ్లిక్ లో అవమానం, మానసికంగా వేధించినందుకు ఒక వ్యక్తి మన కంపెనీ పైన కేసు పెట్టాడు. మానసిక వేధింపులు మరియు పరువు నష్టం కోసం పరిహారం దావా వేయాలి. ఈ కేసు పూర్తయ్యే వరకు ఎన్ని వాయిదాలు పడ్డా ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయారు. ఆడియో మరియు వీడియో సాక్ష్యాలు పరిశీలించి ఈ రుణ సంస్థ బాధితుడిపై మానసిక వేధింపులు చేసింది అని కోర్టు నమ్ముతుంది. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధం. గౌరవం వారి జీవితం ఆట కాదు. బాధితుడికి 6 లక్షల పరిహారం చెల్లించాలి. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకూడదు. ఇది దేశంలోని ప్రతి సంస్థకు హెచ్చరిక. పరిహారంతోనే అప్పు మొత్తం కట్టేశాను. చచ్చిపోవడం కంటే తిరిగి పోరాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం మేలు. తీసుకున్న అప్పు కట్టాలని తెలుదా? 3 పూట్ల తింటున్నావు కదా.